ఆస్తుల సృష్టి ₹5.19 అప్పులు తీర్చేందుకే జగన్ హయాంలో చివరి ఏడాది లెక్కలు 2023-24 ఆర్థిక స్థితిపై కాగ్ నివేదిక. జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులో ముంచి ఆర్థికంగా ఎంత నష్టం చేకూర్చుందో కాగ్ ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంది. తాజాగా జగన్ ప్రభుత్వం చివరి ఆర్థిక సంవత్సరం 2023-24 లెక్కలను పరిశీలించి సమగ్ర వివరాలను విడుదల చేసింది. కాగ్ సమర్పించిన నివేదికలను ప్రభుత్వం బుధవారం రాష్ట్ర శాసనసభలో సమర్పించింది. ఆ గణాంకాలను పరిశీలిస్తే అనేక ఆసక్తికర విషయాలు కనిపిస్తే ఒక వ్యక్తి లేదా ప్రభుత్వం అప్పు చేసి తెచ్చి నిధులతో ఆస్తులు సృష్టించుకోగలిగితేనే ఉపయోగం. అప్పు చేసి పప్పు బెల్లాలా ఖర్చు చేస్తే ఏమాత్రం ప్రయోజనం ఉండదు. జగన్ ప్రభుత్వం చేసిన అప్పుల్లో అధిక భాగాన్ని తిరిగి ప్రయోజనం ఇవ్వని రెవెన్యూ ఖర్చులకు వినియోగించారు. దీనివల్ల సంపద సృష్టి జరగదు, రాబడులు పెరగవని చెప్పింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే అసలు విషయం ఏంటంటే మొన్ననే సంక్షేమ పథకాలు ఎందుకు రావట్లేదు అంటే రూపాయికి 100కి ₹70 అప్పులు తీర్చడానికే సరిపోతుంది అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు లెక్క చెప్తోంది 19 పైసలే రూపాయికి, అంటే 100కి ₹19. 100కి ₹19 అప్పు తీర్చడం అనేటటువంటిది కామన్. ఏది వడ్డీతో సహా అప్పు తీర్చడం అన్నటువంటి అది దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోనూ ఆ రేంజ్లోనే ఉంటాయి.